వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నమస్కారం అండి అందరికీ. ఈ ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీ ఇది ఎందుకు సంబంధించిందంటే మన ఐస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా, కళ్ళు చిన్న పిల్లలకి కళ్ళు కనిపించకపోవడం, ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ అన్నమాట. ప్రతి ఒక్క స్కిప్ చేయకుండా చూడండి. కొంతమంది కామెంట్ చేస్తున్న ఐస్కి సంబంధించిన అంటే మా ఫోన్లు ఎక్కువ చూస్తున్నామండి, మా పిల్లలు ఎక్కువ ఫోన్లు చూస్తున్నారు, కొంచెం ప్రాబ్లం ఉంది, కొంచెం సంబంధించింది ఏదైనా వీడియో చేయండి అంటే కొంతమంది మెసేజ్లు పెడితేనే నేను ఈ వీడియో అన్నమాట చేస్తున్నాను. అంటే నాకు అనిపించింది, నేను నేర్చుకున్న మేడం దగ్గర నేను సొల్యూషన్ తీసుకుంది టిప్స్ అనమాట. నేను ఓన్గా కాదండి, ఇది నేను ఒకరితో నేర్చుకుని నేను చెప్తున్నానండి. ఈ ఈ టిప్స్ అనమాట, ఈ ఐస్ ప్రాబ్లం కరెక్ట్ సొల్యూషన్ అనమాట నేను తెచ్చానమాట. ప్రతి ఒక్కరు ఈ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెమెడీ చేయడం వల్ల మీ పిల్లలకి ఐస్లో కళ్ళులో ప్రాబ్లం, పిల్లలు చూసారా తక్కువ ఏజ్లో కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు, ఆ ప్రాబ్లం అనమాట సొల్యూషన్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా అనిపిస్తే చెయ్యండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను కరెక్ట్గా హోమ్ రెమెడీతోనే వస్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంటుంది. ప్రతిదీ నేను చేసి చూపిస్తున్నాను, కానీ ఇది ఈ టిప్స్ అనమాట నేను ట్రై చేశాను పిల్లల మీద. మా చిన్న అబ్బాయికి అదే అదే ఐస్ ప్రాబ్లం అనమాట. నేను అందుకోసమే ఈ రెమెడీ అనమాట కరెక్ట్గా నేను ఫాలో అవుతున్నాను. అయిన తర్వాత మీకు కొన్ని రోజుల తర్వాత ఈ రిజల్ట్ కూడా మీకు చెప్తాను ఈ వీడియోలోన. ఓకేనండి. కళ్ళు కనిపించడానికి యూజ్ అవుద్ది అనమాట ఈ రెమెడీ చేయడం వల్ల. ఆక్యులర్ ప్రెషర్కి రిడ్యూస్ చేస్తుంది అనమాట ఈ రెమెడీ. చిన్నపిల్లలకి కళ్ళు కనిపించి వాళ్ళందరికి చాలా బెనిఫిట్స్ అండి. ఇప్పుడు స్టార్టింగ్లో మీరు పెట్టడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ కనిపిస్తాయి, మీలోని చేంజ్ కనిపిస్తాయి, చూస్తారు మీరేని. ఏ పిల్లలకి ఆల్రెడీ కళ్ళద్దాలు తగిలి ఉన్నాయి, వాళ్ళ మీద వాళ్ళ మీద యూజ్ చేస్తే ఈ రెమెడీ చాలా బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. మీరు 1 మంత్ లేకపోతే 2 months లేకపోతే 3 months ఇలాగా అప్లై ఈ రెమెడీస్ యూజ్ చేయండి. చేసిన తర్వాత మీకే రిజల్ట్ తెలిసిపోద్ది, మీ పిల్లలు మీకు చెప్తారు. ఆయుర్వేద ఒక మెడిసిన్ అనమాట. ఈ మెడిసిన్ ద్వారా మనకి సైడ్ ఎఫెక్ట్ అండి ఏమి ఉండవండి. ఈ మెడిసిన్ చాలా యూజ్ఫుల్ అనమాట. ఈ మెడిసిన్ ద్వారా కళ్ళులో సమస్యలు దూరం అవుతాయి అనమాట. కళ్ళులో పైన పొర ఉంటుంది చూసా, వైట్ పొర కూడా తొలుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళు ఈ మెడిసిన్ని అంటే ఈ రెమెడీని యూజ్ చేయండి. ఈ మెడిసిన్ అంటున్నారు, రెమెడీని యూజ్ చేయండి. హోమ్ రెమెడీ అనమాట, ఈ ఆయుర్వేదిక్ రెమెడీ అనమాట. ప్రతి ఒక్కరు యూజ్ చేస్తే మీకు తెలుస్తుంది. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్లో ఏంటి ఉన్నది అందులో మనం అంటే యూజ్ చేయడానికి, అది మన ఐ సైడ్కి అంటే మన కళ్ళు ప్రాబ్లంకి సొల్యూషన్ కరెక్ట్గా ఉన్న సొల్యూషన్స్ మన ఇంట్లోనే ఉన్నాయన్నమాట. ఫస్ట్ మిరియాలండి, ఆ తర్వాత సోంపు అండి, పట్టి పందర, కొన్ని పట్టి పందలు చూసా దారాలు వస్తాయి, అలాంటి పట్టి పందర తీసుకోవాలి. బాదం అంటే మనం బాదం పప్పు. ఓకేనండి. పాలు, నెయ్యి, ఈ 5-6 ఉంటాయి అన్నమాట ఇంగ్రీడియంట్స్. ఈ ఐటమ్స్ అన్ని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. ఇవి వాడడం వల్ల మన కళ్ళులో తేజస్సు అంటే కళ్ళు కనిపించడము, కళ్ళుకి ఐస్, ఇప్పుడు మనము కళ్ళదలు పెట్టుకుంటాం, వాళ్ళు కూడా 3 months వాడిన తర్వాత కళ్ళదలు తీసిన కళ్ళదలు తీయవచ్చు అండి ప్రతి ఒక్కరు. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మనం కూడా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అండి, ఇది ఆయుర్వేదిక్ కాబట్టి పెద్దవాళ్ళు కూడా తినవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఓకేనండి. ఎవరికి కళ్ళద్దాలు తగిలిన స్పెట్స్ అయినా సెలికల్స్ అంటే కొన్ని కణాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల మన మిరియాలు అన్నమాట డైలీ పడగొడపున 2 వేసుకోవడం వల్ల కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయండి. డైలీ వేసుకోవాలి, ఇవి 2 వేసే, ఎక్కువ కాదు. అది ఎందుకంటే మిరియాలు వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి. మిరియాలు, సోంపు, పటిపందర, బాదం, ఈ ఏ క్వాంటిటీలో తీసుకోవాలని కూడా చెప్తానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100 grams బాదం అంటే బాదం పప్పు. సోంపు అంటారు కదా, అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది చూసారా, సోంపు అనమాట. మనం తింటుంటాము, పెళ్ళిళ్ళు గట్ట వెళ్తాం, లాస్ట్లో మనకు పెడతారు, అది సోంపు అనమాట. 50 grams. కలకండ మిశ్రి అంటారు కదండి, ఆ కలకండ మిశ్రి క్వాంటిటీ 30 grams. 20 grams అంటే మరి మిరియాలు అనమాట తీసుకోవాలి. ఈ టోటల్ మిక్సర్కి గ్రైండ్ చేసి పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి ఒక కంటెంట్లో, అంటే అది కూడా గాజు కంటెంట్లో. పాత్ర అయినా ఓకేనండి. ఒక గ్లాసు అంటే ఆవు పాల్లోన ఈ మిక్సర్ 1 స్పూన్ మిక్సర్, ఇవన్నీ చేసాం కదండి, ఈ 1 స్పూన్ వేసుకొని కలుపుకొని అందులో కొంచెం దేశీ ఘీ అంటే ఆవు నెయ్యి వేసుకొని మనము తాగడం వల్ల అంటే ఎంటీ స్టమక్ అంటే తినక ముందు అది
ఎంటీ స్టమక్లో తాగాలండి. ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల యూజ్ అనమాట చెప్తాను. బాదంలోని యూజ్ ఏంటంటే మన మెమరీకి పెంచడానికి బాదం చాలా యూజ్ చేస్తుంది. మన మిసిరి, అది కలకండ, సోంపు, మిరియాలు అనమాట మన మెమరీని పెంచి మన తలకి ఒక అంటే ప్రొటెక్షన్ అనమాట ఇస్తుంది. అందువల్ల మనకు ఐస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఈ ఐటమ్స్ అన్ని యూజ్ చేయాలండి డైలీ ఎంటీ స్టమక్లో. నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న అక్కుపేస్తారు అనమాట. ఒక ఎక్సర్సైజ్ కూడా నేను చెప్తానండి. మనం వాటర్ నోట్లో పెట్టుకొని, అంటే కొంచెం ఎక్కువ కాదు, ఎక్కువ ప్యాక్ అయిపోతే అది తిప్పడానికి కూడా కష్టం అవుద్ది. అది పెట్టుకొని అంటే మనము సంథింగ్ నోరు కడుగుతాం కదండి, అలాగే తిప్పాలన్నమాట. వాటర్ మొత్తం మన మౌత్లోను తిప్పడం వల్ల నీళ్ళు నోట్లో ఉంచుకొని ఇటు అటు తిప్పాలన్నమాట. చిన్నపిల్లలు అయితే చెప్పండి, పెద్దవాళ్ళు అయితే మీరే చేసుకోగలరు, ఇది మీకు తెలిసి ఉంటుంది. ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట మన ఐస్కి ఇంప్రూవ్ చేయడానికి. ఐస్కి మనకు ఒక ఎక్సర్సైజ్ అంటే అవి బొగ్గులకు దగ్గర కదండి ఐస్ ఉంటుంది, ఆ నరాలు అనమాట మనకి ఇంప్రూవ్ చేస్తుందండి. ముందు కళ్ళు కనిపించకుండా ఇబ్బంది, ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలు ఫోన్లు ఎక్కువ అడిక్ట్ అవుతారు కాబట్టి అలాంటి వాళ్ళకైతే చాలా బెస్ట్ రెమెడీ అనమాట. బెస్ట్ రెమెడీ అంటే హోమ్ రెమెడీ చాలా బెస్ట్. మనకి ఇవన్నీ దొరుకుతాయండి, అవైలబుల్ ఉంటాయి. తక్కువ కాస్ట్లో మేము అన్నీ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కళ్ళు చేయండి ప్లీజ్, దయచేసి ప్రతి ఒక్క కళ్ళు. చిన్నపిల్లలకైతే స్పెషల్గా చెప్తాను, ఆ లైఫ్ మొత్తం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసుకోవడం చాలా బెస్ట్. ప్రతి ఒక్క అమ్మ నాన్న ఇవన్నీ పిల్లల మీద ఈ ప్రయోగాలు చేసి చూడండి, ఓకేనండి. వాటర్ నోట్లు ఎట్టుకున్న తర్వాత నోట్లు కుల్లా చేస్తాం కదా, అప్పుడు మనం ఏంటంటే ఫేస్ మీద, అంటే మనం ఫేస్కి ఎప్పుడైనా కొట్టాలి వాటర్తోని, అప్పుడే అక్యుప్రెషర్ లాగా పనిచేద్దాం అంటే చాలా ఓపెన్స్ అవుతాయి అనమాట. ఓపెన్స్గా ఇప్పుడు ఫేస్లో చూసారా స్పోర్ట్స్ ఓపెన్ అయిందని చెప్తాం, అలాగనమాట. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చడం మాత్రం ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నేనైతే మా పిల్లల మీద నేను యూజ్ చేశాను, మా పిల్లడు కూడా ఐస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు నుంచి నేను ట్రై చేయడం మొదలు పెట్టాను, కళ్ళాదలు పడకముందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్, థ్యాంక్ యూ అండి.